నమస్కారం. ఈనాటి డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశానికి ఒక సుదీర్ఘమైన, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించడానికి వెనుక జరిగిన అసలు కథను ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రాణం పోసిన ఒక అద్భుత ఘట్టం. అసలు ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు మనకు రావలసిన మొదటి ప్రశ్న, రాజ్యాంగం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక దేశం భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఏ ఆదర్శాలపై నడవాలి అని డిసైడ్ చేసే బేసిక్ రూల్ బుక్ అన్నమాట. ఉదాహరణకు 1787లోనే అమెరికాలో ఈ రాజ్యాంగబద్ధమైన సంప్రదాయం మొదలైంది. కమ్యూనిస్ట్ లేదా రాచరిక వ్యవస్థలున్న దేశాలలో ప్రభుత్వమే అన్ని కంట్రోల్ చేస్తుంది. కానీ మనలాంటి ప్రజాస్వామ్య దేశాలలో మాత్రం రాజ్యాంగమే అత్యున్నతమైనది. భారత రాజ్యాంగం అటు దృఢంగానూ ఇటు సరళంగానూ ఉండే ఒక అద్భుత సమ్మేళనం. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. తొలి ప్రతిపాదనలు, క్యాబినెట్ మిషన్ ప్లాన్, సభ ఏర్పాటు, కీలక కమిటీలు మరియు చివరుగా ముసాయిదా ఆమోదం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, తొలి ప్రతిపాదనలు. మన రాజ్యాంగానికి అసలు బీజాలెక్కడ పడ్డాయో చూద్దాం. రాజ్యాంగం అనేది రాత్రికి రాత్రే వచ్చిన ఆలోచన కాదు. 1928లోనే లఖ్నౌలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోతీలాల్ నెహ్రూగారి ఆధ్వర్యంలో ఒక ప్రారంభ డ్రాఫ్ట్ రెడీ అయింది. దీన్నే మనం నెహ్రూ రిపోర్ట్ అంటాం. ఆ తర్వాత 1934లో ఎంఎన్ రాయ్ గారు మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఒక రాజ్యాంగ సభ ఉండాలనే ఆలోచనను బయటపెట్టారు. దానికి కరెక్ట్గా మరుసటి సంవత్సరం 1935లో భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ఒక రాజ్యాంగ సభ కావాలని డిమాండ్ చేసింది. ఒక వ్యక్తి ఆలోచన ఒక పార్టీ డిమాండ్గా ఎలా మారిందో గమనించారా? అయితే బ్రిటిష్ వారు ఊరికైనా ఒప్పుకుంటారా? లేదుగదా. సరిగ్గా రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైం అది. అప్పుడు మన మద్దతు వాళ్లకి చాలా అవసరం. దానికోసం వాళ్లు చేసిన 3 ప్రయత్నాలే 1940 నాటి ఆగస్ట్ ఆఫర్, 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదన మరియు 1945లో వచ్చిన వేవెల్ ప్లాన్. రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడానికి వాళ్లు రెడీ అయ్యారు, కాని ఎన్నో షరతులు పెట్టారు. అందుకే మన నాయకులు వీటిని నిర్మోహమాటంగా తిరస్కరించారు. దానికి ప్రధాన కారణమేంటో తెలుసా? ఒకే ఒక్క కారణం, డొమినియన్ హోదా. బ్రిటిష్ వాళ్ళు పదే పదే మనకి ఇదే ఆఫర్ చేశారు. డొమినియన్ హోదా అంటే ఏంటి? దేశాన్ని మనం పరిపాలించుకోవచ్చు, కానీ బాస్ మాత్రం బ్రిటిష్ వాళ్లే. వాళ్ల సామ్రాజ్యం కిందనే మనం ఉండాలి. ఇది మన వాళ్లకస్సలు నచ్చలేదు. అప్పటికే మన లక్ష్యం పూర్ణ స్వరాజ్యం, అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం అని ఫిక్స్ అయిపోయారు. ఈ పరిస్థితిని జవహర్లాల్ నెహ్రూ గారు ఎంత పవర్ఫుల్గా చెప్పారో ఒక్కసారి వినండి. ఈ డొమినియన్ హోదా అనేది పూర్తిగా ప్రాణం లేని శవం లాంటిది అని ఆయన స్పష్టం చేశారు. డెడ్ యాజ్ అ డోర్ నేల్. మనకు కావాల్సింది పూర్తి స్వేచ్ఛ, సగం సగం కాదు అని తేల్చి చెప్పడంతో ఆ పాత ప్రతిపాదనలన్నీ వీగిపోయాయి. ఇక రెండవ భాగం, క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఇక్కడే అసలు కథ ఒక కొలిక్కొచ్చింది. 1946 నాటికి పరిస్థితి మారిపోయింది. 3 బ్రిటిష్ మంత్రులు, పెథిక్ లారెన్స్, స్టాఫోర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ ఒక ప్లాన్తో వచ్చారు. ఇక్కడ చారిత్రాత్మకమైన విషయమేమిటంటే, అటు కాంగ్రెస్ ఇటు ముస్లిం లీగ్ రెండూ కూడా అంగీకరించిన ఏకైక ప్లాన్ ఇది. ఈ అంగీకారమే మన రాజ్యాంగ సభకు అసలైన పునాది వేసింది. మూడవ భాగం, రాజ్యాంగ సభ ఏర్పాటు. ఇంత విశాలమైన దేశానికి ప్రతినిధులను ఎంచుకోవటం మామూలు విషయం కాదు. సభలో మొత్తం 389 స్థానాలు. ఇవి ఎలా విభజించారో చూస్తే ఆనాటి డైవర్సిటీ మనకర్థమవుతుంది. 292 మంది బ్రిటిష్ ప్రావిన్స్ల నుండి వస్తే 93 మందిని స్వదేశీ సంస్థానాల రాజులు నామినేట్ చేశారు. ఇంకో 4 చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ల నుండి వచ్చారు. అంటే సభలో ఎలక్షన్స్ ద్వారా వచ్చిన వాళ్లున్నారు, నామినేట్ అయిన వాళ్లున్నారు. ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. కాని వీళ్లందర్నీ ఎలా ఎన్నుకున్నారు? డైరెక్ట్గా ప్రజలోటు వేశారా? లేదు. ఇవి పరోక్ష ఎన్నికలు. నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఇవి జరిగాయి. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రతి 10 లక్షల మంది జనాభాకు ఒక్క సీటును కేటాయించారు. అలాగే ముస్లిం, సిక్ఖు, జనరల్ వర్గాలకు దామాషా పద్ధతిలో సీట్లు పంచారు. ఆ సభలో కూర్చున్న ఒక్కో సభ్యుడి వెనుక 10 లక్షల మంది భారతీయుల గొంతుక ఉంది. జస్ట్ ఇమాజిన్ దట్ స్కేల్. 1946 జులై ఆగస్టులో
ఎలక్షన్స్ రిజల్ట్స్ రాని వచ్చాయి. కాంగ్రెస్ 208 స్థానాలతో స్వీప్ చేయగా ముస్లిం లీగ్ 73, స్వతంత్రులు 15 స్థానాలు గెలుచుకున్నారు. సెప్టెంబర్లోనే ఒక తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏర్పడింది. కానీ ఆ తర్వాత ముస్లిం లీగ్ సభను బహిష్కరించడం, దేశ విభజన జరగడంతో సభలోని సభ్యుల సంఖ్య చివరికి 299కి పడిపోయింది. ఇక 4వ భాగం కీలక కమిటీలు మరియు ప్రముఖులు. మన దేశ భవిష్యత్తును డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్స్ గురించి తెలుసుకుందాం. నాయకుల మధ్య వర్క్ని ఎలా డివైడ్ చేసుకున్నారో చూస్తే వాళ్ల లీడర్షిప్ స్కిల్స్ అర్థమవుతాయి. నెహ్రూ గారు యూనియన్ పవర్స్ చూసుకుంటే, సర్దార్ పటేల్ గారు ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్తో పాటు ప్రాథమిక హక్కుల బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రూల్స్ అండ్ ప్రొసీజర్స్కి చైర్మన్గా వ్యవహరించగా, ఈ మొత్తం సమాచారాన్ని ఒక ఆర్డర్లో పెట్టి ముసాయిదా చేసే అతి ముఖ్యమైన డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఎవరి బలాలు ఎక్కడో వాళ్లను అక్కడ కరెక్ట్గా పేస్ చేశారు. వీళ్లతో పాటు తెర వెనుక చాలామంది కృషి ఉంది. మొదటి రోజు అనగా 1946 డిసెంబర్ 9న సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఉండగా, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు పర్మనెంట్ ప్రెసిడెంట్ అయ్యారు. లీగల్ అడ్వైజర్గా బిఎన్ రావు గారు, చీఫ్ డ్రాఫ్ట్స్మ్యాన్గా ఎస్ఎన్ ముఖర్జీ గారు చేసిన గ్రౌండ్ వర్క్ అంతా ఇంతా కాదు. వీళ్లెవ్వరూ లేకుండా రాజ్యాంగం ఇంత పక్కాగా వచ్చేది కాదు. చివరిగా 5వ భాగం ముసాయిదా మరియు ఆమోదం. ఇదొక ప్రజాస్వామ్య మ్యారథాన్. ఈ నంబర్ను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, ఏకంగా 3 సంవత్సరాల సుదీర్ఘ తపస్సిది. ఈ గ్యాప్లో 11 సమావేశాలు, 165 రోజులపాటు కూలంకషంగా ప్రతి పదాన్ని చర్చించారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ రీడింగ్స్ అంటూ డ్రాఫ్ట్ను ప్రతి దశలోనూ వడపోసి ఫిల్టర్ చేసి మరీ ఫైనల్ చేశారు. మరొక ఆసక్తికరమైన విషయమేంటంటే, అప్పట్లోనే దీనికోసం 64 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొత్తగా స్వాతంత్రం వచ్చిన దేశానికి ఇది చాలా పెద్ద బడ్జెట్. కానీ ఇది ఖర్చు కాదు, మన దేశ భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి. ఒక బలమైన, పటిష్టమైన చట్టాన్ని రూపొందించడానికి ఆనాటి నాయకులు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా రెడీ అయిన మన రాజ్యాంగం నిజంగా ఒక మహాద్భుతం. ప్రారంభంలో ఇందులో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 2002 భాగాలున్నాయి. సభలో ఉన్న 15 మంది మహిళలతో కలుపుకుని మొత్తం 284 మంది సభ్యులు దీనిపై సంతకాలు చేశారు. ఈ మహిళల్లో సరోజినీ నాయుడు, సుచేత కృపలాని లాంటి ప్రముఖులున్నారు. ఇంకో గొప్ప విషయమేంటంటే, ఈ రాజ్యాంగాన్ని ఏ మిషన్ మీద టైప్ చేయలేదు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో కాలిగ్రఫీ ఆర్టిస్టులు స్వయంగా తమ చేతులతో అందంగా రాశారు. ఈ మొత్తం ప్రాసెస్కు సింబల్గా ఏనుగును ఎంచుకున్నారు. ఇక్కడ చాలామందికి వచ్చే ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను. రాజ్యాంగం ఆమోదించింది 1949 నవంబర్ 26న. అందుకే ఆ రోజును మనం రాజ్యాంగ దినోత్సవమని పిలుస్తాం. కాని దాన్ని పూర్తిగా అమల్లోకి తెచ్చింది మాత్రం 1950 జనవరి 26న. దాన్నే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఎందుకీ గ్యాప్? 1930 జాన్ 26 తొలిసారి లాహోర్ సెషన్ నిర్ణయం మేరకు పూర్ణ స్వరాజ్ ప్రకటించిన ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగానే ఆ డేట్ కోసం వెయిట్ చేసి మరీ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. అది విషయం. మన రాజ్యాంగం యొక్క అసలు ఆత్మ ఏంటో 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నెహ్రూగారు ఇచ్చిన ఆ ఫేమస్ ట్రస్ట్ విత్ డెస్టినీ స్పీచ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి కంటి నుండి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేయడమే మన తరఫు గొప్ప వ్యక్తి ఆశయం అని గాంధీజీని ఉద్దేశించి ఆయన అన్నారు. మన రాజ్యాంగం ప్రధాన లక్ష్యం, మానవతా కోణం కూడా ఇదే. ప్రజలందరికీ, అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం, స్వేచ్ఛ మరియు సమానత్వం దక్కాలి. మరి ఈ డీప్ డైవ్ విశ్లేషణ అంతా విన్నాక మీకో ప్రశ్న వదిలేస్తున్నాను. దాదాపు 3 ఏళ్లపాటు మేధావులు ఒక చోట చేరి అక్షరం పేర్చి రాసిన ఈ ఆదర్శాలు ఈనాటి మన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఎలా నడిపిస్తున్నాయి? కాలానికనుగుణంగా ఎన్నో సవాళ్లు వచ్చినా మనందర్నీ ఒకే జాతిగా ఎలా నిలబెడుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణతో మన రాజ్యాంగ మూలాలపై మీకు స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను.